స్ట్రెస్, ఎక్కడ టెన్షన్, ఇక్కడ మాత్రం చిల్ మొమెంట్స్, చిల్ వ్లాగ్స్ అండ్ ఎవ్రీడే అడ్వెంచర్స్, ఆల్ విత్ ఎ రిలాక్స్డ్ వైబ్. సబ్స్క్రైబ్ చేసేయి, బెల్ ఐకాన్ కొట్టేయి, చిల్ మొమెంట్స్ మిస్ అవ్వకుండా ఉంటామా. వీడేంటి కెమెరా తెగ చూసేసుకుంటున్నాడు అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. తమ్నైల్ చూసే వచ్చి ఉంటారు కదా. సో ఈ రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్ళబోతున్నాం. అదేనండి గుబ్బల మంగమ్మ వారి గుడి. మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పటి నుండే వెళ్ళాలి అనుకున్నారు. సో అది పోస్ట్ పోన్ అయ్యి ఈ ఆదివారం ఓకే అయింది. సో ముందుగా అమ్మవారికి పూలు తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఈ గుడి మా జంగారెడ్డిగూడెంకి చాలా దగ్గర, జస్ట్ 24 కిలోమీటర్సే. అసలు ఈ ఆలయం చరిత్ర ఏంటి, అమ్మవారు అక్కడ ఎలా వెలిసారు, అమ్మవారికి గుబ్బల మంగమ్మ అనే పేరు ఎలా వచ్చింది, ఈ గుడి ప్రతిష్ఠ ఏంటి, ఇలా చాలా మందికి డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఈ ఆలయం యొక్క హిస్టరీ నా మాటల్లో మీకు చెప్తాను. ఊరే నువ్వేమన్నా హిస్టరీ లెక్చరర్వా, గుడి హిస్టరీ మాకెందుకురా అని అనుకోకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మన చరిత్ర, మనమే తెలుసుకోవాలి. ఈ గుడి లొకేషన్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం అనే గ్రామంలో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఒక గుహలో అమ్మవారు ఉంటారు. అడవి కదా, చాలా జంతువులు ఉంటాయి కదా అని అనుకునేవారు. మరి ఉంటాయి కదండి, వాటి ఇంట్లో అవి కాకుండా ఇంకెవరు ఉంటారు? అవన్నీ కాదు, ముందు పాయింట్కి రా. అక్కడికే వస్తున్నానండి. ఇక్కడ వేరెవరైనా దేవతలు కొలువై ఉన్నారా? అవునండి ఉన్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం ఇక్కడే ఉన్నారని ఇక్కడ భక్తుల నమ్మకం. రామలక్ష్మణులు తమ ఉనికిని గుర్తు చేసేందుకు ఈ ఆలయానికి సమీపంలో 2 మామిడి చెట్లు ఉంటాయి. ద్వాపర యుగంలో పాండవుల రాజ్యం నుండి బహిష్కరించబడిన తర్వాత కొంతకాలం ఇక్కడే నివసించారు. భీముడి పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అసలు మంగళ, గురు, ఆదివారం ఆలయం అసలు ఖాళీ ఉండదండి. అసలు గుబ్బల మంగమ్మ ఆలయ చరిత్ర ఏంటి? ఈ ఆలయం త్రేతాయుగం నుండి ఇక్కడే ఉందండి. స్థానిక జానపద కథల ప్రకారం అసురులు ఈ అడవి ప్రాంతంలో నివసించేవారు. అసురులు మరియు అసురుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు దేవత నివసించే గుహపై పడ్డాయి. కోపంతో ఉన్న దేవత రాక్షసులను చంపి తన ఉగ్ర రూపాన్ని కొనసాగించింది. దేవతలు ఆమెను తిరిగి ప్రశాంతమైన రూపానికి తీసుకురావాలని ప్రార్థించారు. దేవతలు శాంతిని పునరుద్ధరించమని కోరిన మేరకు దేవత ఇక్కడ స్వయంగా వ్యక్తమైంది. గంగా దేవత మరియు నాగమ్మ కూడా ఇక్కడ మంగమ్మతో కలిసి ప్రత్యక్షమయ్యారు. అలా వచ్చిన పేరే గుబ్బల మంగమ్మ. ఇప్పటికీ అమ్మవారి పైన ఒక పాము అలాగా ఉంటూనే ఉంటుంది. అసలు గుబ్బల మంగమ్మ దేవాలయం ఎలా వచ్చింది? 30 సంవత్సరాల క్రితం బుట్టాయిగూడెం నుండి కరాటం కృష్ణమూర్తి వెదురు కర్రలతో సేకరించడానికి అడవికి వెళ్ళాడు. అదేనండి బ్యాంబూ స్టిక్స్. ఎద్దుల బండిలో వెదురు కర్రలను ఎక్కించి తిరిగి వస్తుండగా బండి బోల్తా పడిపోయింది. తను తెచ్చుకున్న కర్రలు మళ్ళీ లోడ్ చేయలేకపోయాడు. అలా బాధపడుతూ ఖాళీ బండితో ఇంటికి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి దేవత అతని కలలో కనిపించి ఆమె ఎక్కడ ఉందో వెల్లడించింది. ఆయనతో అమ్మవారు ఇలా అన్నారు: వెదురు కర్రల కోసం మీరు నా నుండి అనుమతి తీసుకోవసరం లేదు. తన ప్రాంగణంలో భక్తులకి ఉచితంగా ఆహారాన్ని అందించమని కూడా ఆదేశించింది. శ్రీమూర్తి గారు చాలా దృఢ సంకల్పంతో లోతైన అడవిలో దేవత కోసం వెతికి ఆ ప్రదేశాన్ని కనుగొన్నారు. అతను దేవతకు అభిషేకం చేసి సమీపంలో గ్రామస్తులకు అన్నదానం చేశారు. సో ఇదండి ఆ గుడి చరిత్ర. హిస్టరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మావా నీకు దగ్గర కాబట్టి వెళ్ళిపోయావు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికే వస్తున్నా మావా. మన విజయవాడ నుండి ఈ గుడికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వయా గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఏలూరు అండ్ జంగారెడ్డిగూడెం. ఏంటి మావా రాజమండ్రి మర్చిపోయావా? చెప్తా మావా. మన రాజమండ్రి నుండి ఇంకాస్త దగ్గర, అక్కడి నుండి సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. వయా కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, దిప్పకాయలపాడు, అలా కొరసవారిగూడెం వెళ్ళొచ్చు. మేమైతే శ్రీనివాసపురం నుండి వెళ్ళిపోతాం. దారి నిండా చెట్లు కమ్మేసి అలా వెళ్తుంటే వేరే లెవెల్ ఫీల్ మావా. ఈ జర్నీ అసలు తప్పక ఎక్స్పీరియన్స్ చేయండి మావా. ఇటువైపు మ్యాక్సిమం అన్ని గిరిజన పాఠశాలలే ఉంటాయి. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు స్కూల్స్ చాలా బాగున్నాయి. కొత్త గవర్నమెంట్ చాలా బాగా చేశారు. మన గోదావరి జిల్లాల గురించి తెలిసిందే కదా, ఎక్కడ చూసినా పచ్చదనం, కొండలు, చెట్లు. అసలుకే ఇది అడవి కూడాను. ఇటువైపు వస్తే జీడికాయలు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఫిబ్రవరి టు మే దీని మంచి సీజన్ అనమాట. ఇప్పుడిప్పుడే రోడ్స్ కూడా వేస్తున్నారు. ఇక్కడ మొక్కులు తీర్చుకోవడానికి ఎక్కడుండో వస్తూ ఉంటారు. మనం వండుకోవడానికి ఇక్కడ నుండి తీసుకోవచ్చు రెంట్కి. మనకి ఏది కావాలన్నా దొరుకుతాయి. ఇక్కడ చిహ్నంగా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం కూడా స్థాపించారు. నా చిన్నప్పటి నుండి చాలాసార్లు వచ్చా. మీరెన్నిసార్లు వచ్చారో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఫ్రెష్గా పట్టు తేనె కూడా అమ్ముతూ ఉంటారు. వీడియో తీస్తుంటే ఒక అన్న మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. మనం కోయడానికి ఒక కోడిని అయితే తీసుకోవాలి. ఊర్లో ఉండి తెస్తే ఉంటుందో లేదా అని భయపడి ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. మనం ఎప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి, ఎందుకంటే 1/2 కేజీ వేస్ట్కే పోద్ది. మరి కాసేపట్లో బలైపోతున్న కోడిమామ ఇది. కోడిమామకి ఒక హాయ్ చెప్పండి మామ. నా ఫ్రెండ్ ఒక డౌట్ అడిగాడు. అదేంటంటే, మామ మరి కాసేపట్లో కోడి చచ్చిపోద్ది కదా, దానికి చచ్చిపోతున్నా అని తెలుస్తుందా లేదా అని అడిగాడు. మన సబ్స్క్రైబర్స్ని అడిగి చెప్తాలేరా అని చెప్పాను. చాలామంది కాళీనడకను కూడా వెళ్తూ ఉంటారు. మరి ఆ రేంజ్లో మొక్కుకుంటారు.
రాయి మీద రాయి నిలబెట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుద్దని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అండ్ ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇక్కడ ఉండే గిరిజనులు చాలా జాతరలు చేస్తూ ఉంటారు. వచ్చే టూరిస్టుల దగ్గర మనీ కలెక్ట్ చేసి జాతర జరిపిస్తూ ఉంటారు. ఇక గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ అటవీ శాఖ సిబ్బంది చాలా బాగా కంట్రోల్ చేస్తూ ఉంటారు. మనం ఎంటర్ అవగానే ముందుగా ముత్యాలం తల్లి ఆలయం ఉంటుంది. ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతూ ఉంటారు. చిన్నప్పుడైతే లారీల్లో వచ్చేవాళ్ళం, ఇంతకుముందు ఊరంతా వచ్చేవాళ్ళం. మరి ఇప్పుడు తలో దిక్కు వెళ్ళిపోయారు అందరూ. ఏమైనా ఆ రోజులే బాగుండేవి మామ. ఫైనలీ గుడికైతే రీచ్ అయిపోయాం. దర్శనం టైమింగ్స్ వచ్చేసి 7 గంటల నుండి సాయంత్రం 4 వరకే. ఇంతకుముందు ఆలయం ఎంట్రన్స్ ఇలా ఉండేది, ఇప్పుడు ఎలా మార్చేశారు. భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఇలా స్టెప్ తీసుకున్నారు. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. రద్దీ అవ్వకుండా గేట్లు వేసేస్తారు. లోపల క్రౌడ్ క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ గేట్లు తెరుస్తారు. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు చాలా అనుకోండి. అసలు ఆ వాటర్లో ఉండే మ్యాజిక్కే వేరు. మా ఫ్రెండ్ అయితే మళ్ళీ తడిసి వచ్చేసాడు. కోతులైతే విపరీతంగా ఉంటాయి ఇక్కడ. అమ్మవారికి కోళ్ళు మేకలు బలిస్తూ ఉంటారు. ఏంది మామ, మేకని ఎలా తయారు చేశారు? మేము తీసుకున్న కోడికి పసుపు కుంకుమ రాసి కటింగ్ తీసుకెళ్ళిపోయాం. ఇదే ఆ ప్లేస్ అనమాట. అమ్మవారికి పెట్టడానికి ఇక్కడ చీరలు గాజులు అన్నీ అమ్ముతారు. ఇక మన సెక్షన్కి వచ్చేసాం. చిన్నప్పుడు గుడికి వచ్చి బొమ్మలు కొనకుండా ఎవరైనా వెళ్ళారా? అసలు ఎంతమంది బొమ్మ కొంటేనే ఇంటికి వస్తారని మారం చేశారు? కామెంట్ చేయండి. ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.